6 ట్రక్కులు ఇసుక కొన్నాను. 6,000 ఎంత మరి ఆయన ఇచ్చింది ఏంది? ఏట్లో ఇసుక ఊరికే ఇసుక 70,000 అమ్మాడు లారీ. అక్కడ ఎవరు కావాలి? బాసిం ప్రవీణ, నంబూరు శంకర్ మళ్ళీ కావాలా? బాసిం ప్రవీణ్ గారు కావాలా, చంద్రబాబు కావాలా, అంతే. ఇంకా ఏరైతే లేదు. ఇంకా బాసిం ప్రవీణ్ ఎన్ని ఓట్లతో గెలుస్తాడు? 30,000 గ్యారంటీ డంకా కొట్టుకొని గెలుస్తాడు. నమ్మకం ఏంటి అంటే మార్పు వచ్చేసింది అంతే పక్కా. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఇంకేం కారణాలు లేవు. అయ్యే ఇంకా గ్యారంటీ గెలుస్తాడు, గెలిపించుకుంటారు అంతే. మరి చంద్రబాబు ఎన్ని సీట్లతో ముఖ్యమంత్రి అవుతారు? 170 గ్యారంటీగా వస్తాయి. పెదకూరపాడులో ఈసారి నంబూరు శంకర్రావు కావాలా లేదంటే బాసిం ప్రవీణ్ కావాలా? టీడీపీయా వైసీపీయా? బాసిం ప్రవీణ్. బాసిం ప్రవీణ్ ఎందుకంటే ఏం చెప్తారు? ఆయన కొత్తగాని కాబట్టి బాగా చేస్తాడని. చంద్రబాబు వస్తే రాజధాని ఇక్కడ అభివృద్ధి జరిగిద్దని 35 కిలోమీటర్లో నా అనుభవం. రాజధాని కావాలి, రాజధాని కావాలి అంతే. కానీ బాసిం ప్రవీణ్ గెలిపించుకున్నారు టీడీపీ. ఉమ్మడి అభ్యర్థి బాసిం ప్రవీణ్ గెలిపించుకుంటారు. ఓకే, ఎంత మెజారిటీతో గెలుస్తారు అయితే? 20,000. ఎందుకు నంబూరు శంకర్ మరి ఇంతకుముందు 2019 గెలిచాడు కదా, ఏం చేయలేదా? ఆయన మాదిపాడు బ్రిడ్జి ఆగిపోయింది కదా, గెలిచినాకనే అయ్యేది, లేకపోతే కాదు. తార్ రోడ్లు చంద్రబాబు గారు ఉన్నప్పుడు వేశారు, అంతకుముందు కన్నా గారు వేయించారు. ఇది 2009లో కాలచక్ర టైంలో ఏముంది దానికి, అంతే. అది అది హాస్పిటల్. అది ఏం మరి పైన నారా చంద్రబాబు కావాలా లేదంటే జగన్ కావాలా? అదే చంద్రబాబు 35 కిలోమీటర్లు కుప్పంలో పెట్టలేదు కండి రాజధాని. 35 కిలోమీటర్లేగా ఉన్న స్థలాలు ఉన్నోళ్ళు కూడా లేనివాళ్ళు కూడా ఉన్నోళ్ళు అవుతారు. ఇప్పుడు దాదాపు రోడ్డు అమ్మటి పొలం 1,20,00,000 అడిగారు. మాది వేసుకోండి. ఇప్పుడు ఎంత 20. వాళ్ళంటి వాళ్ళు ఏమవుతారు వాళ్ళు? అది మరి పెదకూరపాడులో స్థానిక సమస్యలు ఉన్నాయా? ఎమ్మెల్యే వచ్చిన తర్వాత తీర్చలేదు ఇవి వదిలేసేయడానికి ఏమన్నా ఉన్నాయా? స్థానిక సమస్యలు అంటే ఇది ఇప్పుడు ఇసుక 5,000, చంద్రబాబు గారు ఉన్నప్పుడు 1,100, డబ్బు ట్రిపుల్ అయింది. ఇదేముంది ఇంకా? వాళ్ళంటారు ఇంకా ఇల్లు ఏం కట్టుకుంటారు, దాని ఫౌండేషన్కి సరిపోయింది, అంతే. ఇక్కడ పెదకూరపాడులో వచ్చేసరికి టీడీపీ వస్తుందా వైసీపీ వస్తుందా? పెదకూరపాడులో బాసిం ప్రవీణ, ఈసారి నంబూరు శంకర్రావు ఎమ్మెల్యే ప్రవీణే వస్తాడు. అయినే వస్తాడు. ఎందుకని? టీడీపీకి అంత ఉందా అభిమానం ఈసారి ఇక్కడ? ఉంది. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా టీడీపీని గెలిపించుకోవడానికి? కారణాలు ఏమన్నా అతని అభిమానం అంతే. ఈసారి గెలిస్తే ఇక్కడ బాసిం ప్రవీణ్ ఎన్ని ఓట్లతో గెలుస్తాడు? ఊళ్ళో వరకు 1000 వస్తాయి, ఇక్కడ వరకు 1000 వస్తాయి. గెలుపు అయితే వస్తుంది. పొరుగురు మనం చూడలేదనగా ఊళ్ళో వరకు 1000 వస్తుంది. ఇప్పుడు నంబూరు శంకర్రావు మరి ఇక్కడ అభివృద్ధి ఏం చేయలేదు 2019 తర్వాత? చేశాడు అతను కూడా, ఇతని మీద బాగుంది. ఈసారి ఇటు వేస్తారా? అంతే. మరి ఇక్కడ వచ్చేసరికి నారా చంద్రబాబు కావాలా జగన్ కావాలా? ఆంధ్రాలో నారా చంద్రబాబు. నారా చంద్రబాబు ఎందుకని కావాలా? వస్తే ఏంటి ప్రయోజనం ఏంటి? జగన్ చేయట్లేదు ఏమని? జగన్ కూడా చేస్తున్నాడు, రాజధాని నాశనం చేశాడు జగన్. అది ఇంకా ఇంకేముంది? అదొకటేనా? దానివల్లేనా ఇప్పుడు జగన్కి ఇస్తారు? జగన్ పక్కన పెట్టి చంద్రబాబు వేస్తారు, అంతేనా? అంతే. ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు ఇప్పుడు? టీడీపీ ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు ఎన్ని సీట్లు వస్తాయి అందరికి కలిపి? మీద మేము ఎట్లా చెప్పాము ఇక్కడ? ఐడియా లేదా నీకు? నాకు ఐడియా లేదా. ఇక్కడ అయితే మాత్రం బాసిం ప్రవీణ్ వస్తాడు ఎమ్మెల్యే. వస్తాడు. ఆయన మీద ఏంటి అంత నమ్మకం? వస్తాడని నమ్మకం ఉంది. నమ్మకం. ఓటు అయితే ఆయనకే? నా ఓటు ఆయనకే. ఇక్కడ ఏమొస్తుంది పెదకూరపాడులో? టీడీపీ వస్తుందా? పెదకూరపాడు అయితే టీడీపీ వస్తుంది ఈసారి. మొత్తం మీద చంద్రబాబు వస్తాడు ఈసారి. మొత్తం మీద చంద్రబాబు వస్తాడు. మరి ఇక్కడ పెదకూరపాడులో వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ నుంచి నంబూరు శంకర్రావు, టీడీపీ నుంచి బాసిం ప్రవీణ్. ఇప్పుడు ఇద్దరికి ఎవరికి ఇస్తే అవకాశం ఇక్కడ పెదకూరపాడులో బాగుంటుంది అనుకుంటున్నారు? ఈసారి ప్రవీణే. ఏంటి ఎందువల్ల? ఏముంది, అభివృద్ధి ఉంటుంది వాళ్ళు వస్తే. అంటే టీడీపీ కాబట్టి అభివృద్ధి ఉంటుంది అంటారు. వ్యక్తిగతంగా ఏమన్నా అభిమానం ఉంది అతని మీద? వ్యక్తిగత ఏముందిలే, పార్టీ పరంగానే. పెదకూరపాడులో వచ్చేసరికి ఈసారి టీడీపీయా వైసీపీయా? బాసిం ప్రవీణే వస్తాం, టీడీపీ వచ్చింది అనుకుంటున్నాం. టీడీపీ వచ్చింది అనుకుంటున్నాం. ఎందుకని? కారణాలు ఏమైనా ఉన్నాయా? కారణాలు డెవలప్మెంట్ అయిద్దని. డెవలప్మెంట్ అయితే రాజధాని.
మరి పథకాలు ఇవి అవి అందుతున్నాయి అంటున్నారు ఏంటి? బెస్ట్ పథకాలు వద్దా? వద్దు, మనకెందుకు అసలు డెవలప్మెంట్ కావాలి. మా పిల్లలు మొత్తం చెన్నై ఎందుకు, గుజరాత్ ఎందుకు పోవడం ఎందుకు? ఇక్కడే కంపెనీ నుండి ఇక్కడే చదువుకుంటారు, ఇక్కడే బాగుంటారు అందరూ. అది నా ఆలోచన. ఓకే, ఇక్కడ మరి ప్రస్తుతం ఎమ్మెల్యేగా చేశారు 2019 తర్వాత. చేశాడు, నేను కాదనట్లేదు, అన్నీ బాగా చేసి ఇప్పుడు పైన చూసి ఓటేయాల. చంద్రబాబుని మంచి సీనియర్ మనిషి, దాని గురించి ఆలోచిస్తున్నాం మేము. ఇక్కడైతే నా టీడీపీ నుంచి ప్రవీణ్ కల్పించుకుంటారు. పోటాపోటీ బాగుంది. ఎంత మెజారిటీతో రావచ్చు అంటారు వస్తే కనుక? వస్తే 5,000 2,000 లోపే ఎవరు ఇద్దరు వచ్చినా. పైన అయితే చంద్రబాబు కావాలి. ఈసారి గట్టి పోటీ ఉంటుందా పైన? పైన ఏముంది, మామూలుగానే అందరూ టీడీపీ వచ్చిద్దని కొంచెం చాలా మంది అనుకుంటున్నారు, డెవలప్మెంట్ అయిద్దని. అదే ఇక్కడ పెద్దకూరపాడులో ఈసారి టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ కావాలా, లేదంటే వైసీపీ నుంచి నంబూరు శంకర్రావు కావాలా? ఎవరు కావాలి ఈసారి ఎమ్మెల్యే? జనం ఎవరు బాగా చేస్తారంటే వాళ్ళకి వేస్తారు. ఎవరు బాగా చేస్తారు అనుకుంటున్నారు మరి? ఇప్పుడు రాజధాని వచ్చిందని ఇక్కడ ప్రజలు ఆశిస్తున్నారు, అందుకోసం టీడీపీకి ఓటేయాలని అనుకుంటున్నారు. రాజధాని కోసం అంతే. మరి జగన్ 3 రాజధానులు అంటున్నాడు, అది వద్దా? అది వద్దనే మరి టీడీపీకి వేసేది. అంతే. మరి ఇంకేమన్నా ఉన్నాయా కారణాలు? లేవు, అదొకటే. ఇక్కడైతే భాష్యం ప్రవీణ్ టీడీపీ నుంచి చేస్తున్నారు, మరి గెలిపించుకుంటారు? గెలిపించడానికి చేస్తున్నారు జనం. ఓకే, ఇంకా ఇక్కడ మరి ఎంత ఓట్లతో అతను గెలుస్తారంటారు? మెజారిటీ రావచ్చు, 10,000 రావచ్చు. నంబూరు శంకర్ మీద ఏమన్నా ఇక్కడ ఉన్నాయా చెప్పడానికి కారణాలు? కారణాలు ఏం లేవు, ఆయన చేసింది ఏం లేదు, చెప్పేది ఏం లేదు. అంతే. మరి పైన చంద్రబాబు కావాలి ఈసారి. కావాలి, రావాలి. ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే జగన్ వద్దు చంద్రబాబు కావాలన్నానికి ఏం చెప్తారు? ఏం చెప్పేది అదే, రాజధాని చేస్తాడు ఆయన గారు వస్తే బాగుంటుంది, ఉద్యోగాలు వస్తాయి కానీ జనం అనుకుంటున్నారు. అది అంతవరకు. ఎన్ని సీట్లు వస్తాయి ఇప్పుడు గెలిస్తే ముఖ్యమంత్రి అవ్వాలంటే చంద్రబాబు? 90 నుంచి 100 దాకా రావచ్చు. ముఖ్యమంత్రి అయితే అవుతాడు అనుకుంటున్నారు. అది ఇక్కడ పెద్దకూరపాడులో వచ్చేసరికి టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ కావాలా, లేదంటే వైసీపీ నుంచి నంబూరు శంకర్రావు కావాలి? ఈసారి ఎవరు కావాలి ఎమ్మెల్యేగా? నేను చెప్తాను, ఒక విని చెప్పేసండి. మీరు చెప్పింది కాక నేను చెప్పమంటారా? చెప్పండి మరి. ఎవరు? జగన్ గారు 5 ఏళ్ల కింద ఏమని దిగాడు ఇక్కడ మేనిఫెస్టోలో. చంద్రబాబు నాయుడు గారికి ఏమని దిగాడు, ఓట్లు అడిగాడు. పెదకూరపాడు రాజధాని, అమరావతి రాజధాని అన్నాడు. నేను ఇల్లు కట్టుకుంటున్నాను, చంద్రబాబు హైదరాబాద్లో ఉంటున్నాడు, ఇల్లు కట్టుకోవట్లా, నా నమ్మే 35,000 ఎకరాలు కావాలన్నాడు. కావాలన్న ఆయన మాట తప్పాడు. ఎట్లా ఓట్లు వేస్తామా అందరం? ఎవరైనా కానీ ప్రతి మనిషి కూడా ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళం మన ఆంధ్ర దీంట్లో రాజధాని వేరేలో 19 సీట్లు కూడా టీడీపీ గెలవాలని నా కోరిక. గెలవాలి కోసం, రాజధాని కోసం మనకు. ఎందుకంటే మాట ఆయన తప్పాడు. అందుకని అది ఒకటేందండి, అన్ని పొరపాటుగా ఆయన చేసింది. ఏ పని చేశాడు మనకి చెప్పండి మీరు? ఇక్కడ ఏ పని చేయలేదు. ఏ పని చేశాడు? ఉద్యోగాలు ఇచ్చాడా కుర్రోళ్ళకి? ఏమైనా రాజధాని కోసం ఏమైనా పరిశ్రమలు తెచ్చాడా? ఏం తెచ్చాడు? 35,000 ఎకరాలు కావాలంటే నేను తీసుకోండి అని ఈయన చంద్రబాబు నాయుడుకి అన్నాడా? అని మాట ఎందుకు తప్పాడు? ఏం పని చేశాడు చెప్పండి మీకు? ఏమీ లేదు. ఆయన కళ్ళుంచి మొత్తం కంప్లీట్గా గారోడి చేసి నాశనం చేసిపోయాడు. మళ్ళీ వస్తే మాత్రం అసలు మన ఇండియా ఇదే ఉండదు అసలు. ఇక్కడ మీ నియోజకవర్గం నుంచి మరి టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నాడు, గెలిపించుకుంటారా? గ్యారెంటీగా, దానికి అనుమానమే లేదు. 10,000 తోటి మెజార్టీ తోటి గెలుస్తాడు. దానికి అనుమానమే లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫామ్ చేస్తాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాజధాని బ్రహ్మాండంగా చేస్తాడు, ఏమి డౌటే లేదు. అన్ని పథకాలు ఇస్తాడు, అభివృద్ధి జరిగింది, పథకాలు వస్తాయి. మొత్తం కంప్లీట్గా అసలు చెప్పే పనే లేదు. 5 ఏళ్ళ నుంచి ఒక్క ఇది కూడా వేయలే అతను. బొచ్చ సిమెంట్ కూడా వేయలేదండి రోడ్డుకి. నాశనం అయింది. నేను ఇన్నాను, నేను కన్నాను, నేను పెట్టాను, ఇన్నాను, చూశాను అన్నాడు, మొత్తం అన్నాడు. బాగా లేపి చూపించాడు. ఏం చేశాడు మనకి చెప్పండి ఇక్కడ? అది చంద్రబాబు ఎన్ని సీట్లతో ముఖ్యమంత్రి అవుతాడు? గ్యారెంటీ దాంట్లో అనుమానమే లేదు. నా ఐడియా ప్రకారం 105, 110 వస్తాయి అనుకుంటా. అనుమానమే లేదు దానికి గురించి.
ఇక్కడ పెదకారపాడులో టీడీపీ నుంచి బాసం ప్రవీణ్ కావాలా లేదంటే వైసీపీ నుంచి నంబూరు శంకర్రావు కావాలి ఈసారి ఎమ్మెల్యే? బాసం పేమేనే. బాసం ప్రవీణే. ఎందుకు? ఎందుకంటే ఎన్నోసారి చూస్తారు, ఆయన చూసి వేసుకున్నారు, ఇప్పుడు ఎన్నోసారి చూస్తారు. ఇంకా బాగుంటేనే బాగుంది అనుకుంటారు, బాగలేదు అంతే అంతే. ఓకే. నంబూరు శంకర్రావు రాడు అన్న కారణాలు ఏమని చెప్తావా? మనకు అవన్నీ వివరాలు ఏం తెలియవు అసలు. టీడీపీ అయితే వస్తుంది ఇక్కడ. ఎంత మెజారిటీతో గెలుస్తాడు బాసం ప్రవీణ్? అవన్నీ మనం ఎక్కడ చూస్తాం, చెప్పలేరు కానీ వస్తుంది. పైన నారా చంద్రబాబు కావాలా లేదంటే జగన్ కావాలా? చంద్రబాబే. జగన్ చంద్రబాబు ఈ మాతులు అమ్ముకోవాలి, ఇంకా జగన్ వస్తే ఇంకా ఏం కూలి లేకుండా. చంద్రబాబు వస్తే అమ్ముకునే అవసరం లేదా? ఏముంది, బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. డెవలప్ అవుతుంది, పథకాలు కూడా వస్తాయంటావా? పక్కనా పక్క ముఖ్యమంత్రి అవుతారా? ఎన్ని సీట్లతో అవుతాడు? 100 పైన ఏమాత్రం. 100 పైన గెలుస్తాడు. జగన్ పోతాడు ఈసారి. ఏది కూటమి లేకుండా ఒంటరిగానే 100 పైన అవుతాయి అంతే. జగన్ అయితే వద్దా? ఇక్కడ పెద్దకూరపాడులో ఈసారి ఎవరు వస్తారనుకుంటున్నారు ఎమ్మెల్యేగా? మీకు ఎవరు కావాలి అసలు? మాకు ఎమ్మెల్యే కొత్త ఆయనే కావాలండి, పాత కొత్త ఆయనే కావాలి. టీడీపీ నుంచి బాసం ప్రవీణ్ కావాలి మాకు. అంతేనా? అంతే. ఎన్ని ఓట్లతో గెలుస్తారు బాసం ప్రవీణ్? 15,000 20 దాకా గెలుస్తారు గ్యారెంటీ. ఎందుకని? స్థానిక సమస్యలు ఏమైనా ఉన్నాయి ఇంకానే? అంటే ఇప్పుడు నీళ్లు ఆస్కారం లేదు, మరి ఇసుక కూడా రేట్ పెరిగింది, అసలు వ్యవస్థ కూడా ఏం బాగలేదు, కరెంట్ బిల్లు కూడా బాగా పెరిగింది, అది పనులు లేవు, బెగ్గర్లాగా తిరుగుతున్నాం, ఇసుక కూడా రేట్లు ఎక్కువ పెరిగిపోయినాయి. అందువల్ల ఈసారి వైసీపీ వద్దు మాకు. టీడీపీ కావాలా, చంద్రబాబే కావాలా మాకు. చంద్రబాబు ఎన్ని సీట్లతో ముఖ్యమంత్రి అవుతారు? ఆయన నాకు తెలిసి 150 నుంచి 140 దాకా వస్తాయి. ఆయన వస్తే ఏంటి ప్రయోజనం? జగన్ వద్ద అంటున్నారు. పిల్లలకి బాగుంటుంది, జాబ్లు వస్తాయి, పనులు కూడా ఉంటాయి, రేట్లు కూడా తగ్గుతాయి, మరి రాజధాని కూడా దగ్గర అయింది, బాగుంటుంది. అది ఇక్కడైతే పెదకూరపాడులో అయితే బాసం ప్రవీణ్ ఖచ్చితంగా గెలిపించుకుంటారు, గ్యారెంటీగా, డౌటే లేదు, కంపల్సరీగా వస్తాయి. ఎన్ని ఓట్లు వేస్తారు మీ ఇంటి నుంచి? మా ఇంట్లో 10 ఓట్లు వస్తాయి. 10 ఓట్లు వస్తాయి మొత్తం టీడీపీ కొడతాం. టీడీపీకే.